ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. పీఆర్సీ డిఏ బకాయిలు చెల్లించాలని చెప్పేసి ఏపీజేసీ అమరావతి డిమాండ్లు చేయడం జరిగింది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై వస్తున్న అన్ని రకాల వేధింపులను అరికట్టేందుకు ఐసీసీ కమిటీను ఏర్పాటు చేయాలని ఏపీజేసీ అమరావతి మహిళా విభాగం చైర్పర్సన్ పి లక్ష్మి డిమాండ్ చేశారు. శనివారం రెవెన్యూ భవన్లో సమావేశం అయితే జరిగిందండి. సో ఈ సందర్భంగా ప్రత్యేకంగా మహిళా ఉద్యోగుల కోసం కార్యాలయాల్లో టాయిలెట్స్ అయితే నిర్మించాలి, అలాగే చంటి బిడ్డలను సంరక్షించుకునేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని, గ్రామ మండల స్థాయిలోనే ఎక్కువ ఉద్యోగులను పనిచేస్తున్నారు, అక్కడ కనీసం టాయిలెట్ సదుపాయం కూడా లేనందున తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇక దేశంలో మహిళా ఉద్యోగులు ఎక్కడ పనిచేస్తున్నారన్నా సరే వారికి ఉండే ఇబ్బందులు ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉంటాయని, అయితే కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ 2 ఏళ్లు అమలు చేస్తుంటే రాష్ట్రాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు 6 నెలలు మాత్రమే ఇస్తున్నారని గుర్తు చేశారు. మహిళా ఉద్యోగులు కేంద్ర మహిళా ఉద్యోగులతో సమానంగా రాష్ట్రంలో పనిచేసే వారికి కూడా 2 ఏళ్లు చైల్డ్ కేర్ లీవ్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక పీఆర్సీ డిఏ బకాయిలకి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలకి సంబంధించి 6,700 కోట్ల డిఏ బకాయిలు అయితే ఉన్నాయండి. అంటే 2018 నుంచి 2023 వరకు గల డిఏ బకాయిలకి సంబంధించి సుమారుగా 6,700 కోట్ల బకాయిలు అయితే ఉన్నాయి. ఇక డిఏ పీఆర్సీ బకాయిలు చెల్లించాలని 11వ పీఆర్సీ పే స్కేల్స్ను తక్షణమే అమలు చేసి 12వ పీఆర్సీ అమల్లోగా ఐఆర్ని వెంటనే ప్రకటించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. సో ఈ విధంగా ఎంప్లాయీస్కి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి ఆల్ ఇష్యూస్ను కూడా పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం వెంటనే దీనికి సంబంధించిన జీవోలు జారీ చేసి బకాయిలు చెల్లించాలని కోరుతున్నారు. సో సరెండర్ లీవ్లు కానివ్వండి, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, ఎర్నడ్ లీవ్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర మొత్తం అన్నీ కలిపి 6,700 కోట్ల వరకు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఈ బకాయిలన్నీ కూడా చెల్లించాలని డిమాండ్లు చేయడం జరిగింది. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.